హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఎక్కడెక్కడ అప్పులు దొరుకుతాయని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక గ్లోబల్ ఆర్గనైజేషన్ కనిపించింది. అదేంటంటే జర్మనీకి సంబంధించినటువంటి కేడబ్ల్యూఎఫ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఉంది. సో అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హుడ్కో ఏదైతే ఉందో, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో హుడ్కో 11,000 కోట్లు ఇస్తామని చెప్పింది. ఆ హుడ్కోతో పాటు కేఎఫ్డబ్ల్యూ ఆర్గనైజేషన్ ఆఫ్ జర్మనీ కూడా ఒక కన్సార్టియంగా ఏర్పడి 16,000 కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చేదానికైతే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. సో అందులో ఆల్రెడీ ఇంతకుముందు వరల్డ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టుగెదర్ వచ్చి 15,000 కోట్లు ఎలా అయితే కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో ఇస్తున్నాయో, ఇప్పుడు హుడ్కో యాజ్ వెల్ యాజ్ కేఎఫ్డబ్ల్యూ కూడా ఒక కన్సార్టియంగా ఏర్పడి 16,000 కోట్ల రూపాయలు అప్పించేదానికైతే ముందుకు వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అంశానికి వస్తే కానీ ఖచ్చితంగా ఇది అప్పులతో కడుతున్న రాజధాని. ఈ అప్పు మొత్తం మళ్ళీ ప్రజలతోనే, ఈ అప్పుల భారం మొత్తం ప్రజల మీదే పడుద్ది. ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్ రూపంగా కట్టే డబ్బులే తప్ప ఇప్పటికిప్పుడు అమరావతి నుంచి రెవెన్యూ జనరేషన్ స్కోప్ అయితే కనపడట్లేదు. ఇంకొక పెక్యూలియర్ థింగ్ ఏంటంటే పార్లమెంట్లో టైమ్ అండ్ అగైన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్తున్న బీజేపీ నాయకత్వం, పర్టికులర్లీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రోజుకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం గెజెట్లో నోటిఫై చేయలేదు. సో గెజెట్లో నోటిఫై చేయకుండానే అమరావతి రాజధాని అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కుట్ర రాజకీయాలు, మోసపూరితమైన రాజకీయాలు ఎలా ఉంటాయి చూడండి. నిజంగా నరేంద్ర మోదీ గారు 2016 ఆ మధ్యలో శంకుస్థాపన చేసిన దాన్ని, అమరావతి రాజధానిని, ఈరోజు వరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదు అంటే బీజేపీకి అమరావతి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. నోటిఫై కాకుండానే అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో చూడండి ఒకసారి. నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు నోటిఫై చేయిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో మోసం చేసినట్టుగా అమరావతి రాజధాని అనేసి, అమరావతి రాజధాని అని మీరు ఫిక్స్ అయినప్పుడు, ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేసినప్పుడు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీరు అప్పుడు పొత్తుల భాగస్వామ్యం ఉన్నారు 2016 నుంచి 14 నుంచి 18 వరకు, నోటిఫై చేయించాలి కదా. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయించని రాజధానిని ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానికి నోటిఫై చేయలేదంటే నిజంగా ఎంత దుర్మార్గం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఘోరంగా మోసం చేస్తారో ప్రజలను చూడండి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయకుండా అమరావతి రాజధాని అని నమ్మబలిగిస్తున్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చిగా అబద్ధం ఆడతారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇది నేను ఎక్కడి నుంచో చెప్తున్న వార్త కాదు, ఇది ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం అహర్నిశలు పనిచేసే వార్తాపత్రిక, ఆ వార్తాపత్రికలో వచ్చిన కథనం ఇది. ఈ రోజుకి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదండి. ఈయన చెప్పేది ఎక్కడికి వెళ్ళినా అమరావతి రాజధాని, ప్రపంచ రాజధాని, ప్రజా రాజధాని, ప్రపంచ హంగులతో తీర్చిదిద్దబోయే రాజధాని అంటాడు ఈయన. ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వంతో నోటిఫై చేయించలేకపోయారు. అమరావతి రాజధాని అని ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా పార్లమెంట్లో చెప్తారు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్తారు, కానీ కేంద్ర ప్రభుత్వం గజెట్లో వాళ్ళు ఈ రోజుకి నోటిఫై చేయలేదంటే రిటర్న్ డాక్యుమెంట్ లేదు ఈరోజు అమరావతి రాజధాని ఈ రోజుకి. ఎంత మభ్యపెడుతున్నారో చూడండి. ఇంకో పక్క అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు. ఇంకో పక్క మొన్న బడ్జెట్లోనే దగ్గర 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పన్ను భారం మోపే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అయితే మీరు పన్ను భారం మోపించాల్సిన అవసరం ఏముంది? ఇంకో పక్క ఈ రకంగా అప్పులు ఇప్పటికి 30,000 కోట్లు. హుడ్కో యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కేఎఫ్డబ్ల్యూ నుంచి వచ్చి 16,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వస్తుంది. ఇది కాకుండా జైకా నుంచి రాబోయే అప్పులు ఉన్నాయి, జపాన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి. ఈ రకంగా మొత్తం 60,000 కోట్ల రూపాయలతో అమరావతిని 2 నుంచి 3 దశల్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ అప్పు ఎవరు తీర్చాలి? చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన సొంత డబ్బులు అయితే కట్టరు కదా, ఆయన హెరిటేజ్లో వచ్చిన లాభాలు అయితే కట్టరు కదా, ఆయన షేర్ వాల్యూలు పెరిగినప్పుడు వచ్చే లాభాలు తీసుకొచ్చి అమరావతి రాజధానికి అయితే కట్టరు కదా. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మోసే పన్నుభారమే కదా.
రకరకాల రూపంగా ఇప్పుడు ట్యాక్సులు పెరుగుతాయి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. ఈయన డాంబికాలకు పోయి ఆంధ్రప్రదేశ్ రాజధానిని అప్పులతో నిర్మించి రాష్ట్రం మొత్తాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. కేంద్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వట్లేదు. సిల్లిగవ్వ ఏదన్నా ఇచ్చి మన బడ్జెట్లో ఇస్తున్నామని చెప్పారు, అది కూడా పూచీకత్తు ఉండి అప్పు ఇప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గట్టిగా మాట్లాడి కనీసం ఆ సెక్రటేరియట్కి, అసెంబ్లీకి, హైకోర్టు బిల్డింగ్స్కి, గవర్నర్ భవనాలకి, అఫీషియల్ గవర్నమెంట్ బిల్డింగ్స్కి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం కనపడట్లా. ఇంతకుముందు ఇచ్చిన డబ్బు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పటికీ అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేస్తున్నారో చూడండి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నోటిఫై కాకుండానే అమరావతి రాజధాని గత 10 సంవత్సరాలుగా ఊదర కొడుతున్నాడు ఈయన. సో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎంత పర్ఫెక్ట్గా చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మిస్తారన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఒక రకమైన గ్లోబల్ ప్రచారాన్ని ఎలా లేపుతాడనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఈ రోజుకి నేను అనుకున్నా ఇది అమరావతి రాజధానిని కేంద్రం నోటిఫై చేసింది అనుకున్నా. పొద్దున్న పేపర్ చూసి నారాయణ గారి స్టేట్మెంట్ చూసే వరకు నాకు అర్థం కాల నోటిఫై కాలేదనేది. నిజంగా ఎంతమంది ప్రజలకి ఇది తెలిసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేసి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందనేసి, చేయలేదనేసి? అందరు చేసిందని అనుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వచ్చి సాక్షాత్తు రాజీనో శంకుస్థాపన చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని అనుకుంటాం జనరల్గా. కానీ ఈరోజు నారాయణ గారు ఇచ్చే స్టేట్మెంట్ వరకు అర్థం కాల నాకు. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు నోటిఫై చేయలేసి గజెట్ రిలీజ్ చేయలేదంటే ఎలా చూడాలి దీన్ని మనం? అంటే 10 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అబద్ధం చెప్తున్నట్టే కదా, మోసం చేస్తున్నట్టే కదా. అండ్ బీజేపీ ఎంత దారుణంగా ఉందో చూడండి. పార్లమెంట్లోనేమో అమరావతి రాజధాని అంటారు ఎవరైనా క్వశ్చన్ అడిగితే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనేమో నోటిఫై చేయదు. చూడండి ఎంత దారుణంగా ఉన్నారు బీజేపీ అండ్ టీడీపీ వాళ్ళు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి వచ్చేసరికి. మొన్న బడ్జెట్లోనేమో డబ్బులు ఇస్తున్నామని చెప్పారు, తీరా చూస్తే అది వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇప్పించే అప్పది. ఈ రకంగా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కలిసి ఘోరంగా మోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అబద్ధాలతో. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా నిజాయితీ, అకౌంటబిలిటీ అనేసి, ఎప్పుడన్నా ఆయన చెప్పాడా ఇది? అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వం ఇంకా నోటిఫై చేయలేదని చెప్పే ప్రయత్నం ఎప్పుడన్నా చేశాడా? ఇంకొక మాట ఆయనే దాన్ని అపోజ్ చేశారు. అమరావతి ఒక 30,000 ఎకరాల్లో కడుతున్న గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పారు అమరావతిని ఆయన. అలాంటి అతనికి ఈరోజు అమరావతి ఒక ప్రజా రాజధానిలా కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి ఆయన కూడా నేను ఎంతో బాధ్యతగా ఉంటానని చెప్తుంటారు కదా. కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి నోటిఫై చేయలేదని ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చెప్పే ప్రయత్నం చేయలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర వీళ్ళు ఎంత దారుణంగా నిజాన్ని దాస్తున్నారో చూడండి. ఇంకో పక్క మొత్తం అప్పులమయం, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం లేదు. ఆంధ్రప్రదేశ్ను ప్రభుత్వంగా కట్టేదానికి ఆంధ్రప్రదేశ్ దగ్గర డబ్బులు లేవు. మరి ఇన్ని డాంబికాలకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని అప్పులోకి నెట్టి ఏం చేయాలని చంద్రబాబు నాయుడు గారు? ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అయితే కట్టే డబ్బులు కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్ను రూపంలో కట్టే డబ్బులే మళ్ళీ ఈ ఎక్కడెక్కడి నుంచి అయితే అప్పులు తీసుకొస్తున్నారో ప్రపంచంలో మొత్తం నలుదిక్కులు తిరిగి అది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కట్టాలి కదా అప్పంతా. ఇప్పుడు ఈయన దగ్గరగా 60,000 కోట్లతో అమరావతి కట్టేదానికి వెళ్తున్నారు. 6 గ్యారెంటీలకి 6 రూపాయలు ఇవ్వడు. ఉద్యోగం కల్పించేదానికి యువతకి ఆ రూట్ మ్యాపే లేదు ఇప్పటికీ. ఏ కాడికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అమరావతి చుట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మంచి కాలేజ్ కట్టించాడు ఈయన ప్రభుత్వ ఆధీనంలోకి. మంచి మెడికల్ కాలేజీలు వచ్చిన మెడికల్ కాలేజీలన్నింటినీ వెనక పంపించే ప్రయత్నం చేస్తాడు ఈయన. మంచి హాస్పిటల్స్ కట్టించాడు. ఒక అమరావతి చుట్టే తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు. అది కూడా అప్పు తీసుకొచ్చి. గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఫస్ట్ గ్రాడ్యువల్గా డెవలప్ చేసే ముందు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర నోటిఫై చేయించండి మహాప్రభు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేసి. అది చేయకుండా అప్పులు తీసుకొస్తాం అమరావతి కడతాం, అప్పులు తీసుకొస్తాం అమరావతి, ఆ రూట్ మ్యాప్ రెడీ అయింది, ఈ యాక్షన్ ప్లాన్ రెడీ అయింది, ఈ డిజైన్ రెడీ అయింది, ఆ డిజైన్ రెడీ అయింది అంటారు. కానీ అసలైన డిజైన్ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాలి. అదెందుకు చేయించారు మీరు? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గత 10 సంవత్సరాలుగా ఈ అమరావతి విషయంలో ఎంత దారుణంగా మోసం చేశారో చూడండి. ఇది
ఇది చంద్రబాబు నాయుడు గారి మార్కు అబద్ధాలు ఎంత దారుణంగా ఉంటాయనేది. అది అబద్ధమని తెలిసే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోద్ది. అలా చేస్తాడు ఆయన. ఆ టీం అలా ఉంది ఇప్పుడు. ఇంకా బీజేపీ అలాంటి టీమే, అబద్ధాల మీద బతికే టీమే. జనసేన అబద్ధాల మీద బతికే టీమే. టీడీపీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వీళ్ళందరికీ బీజేపీ దేశంలో అబద్ధపు రాజకీయాలు, అబద్ధాలు మాట్లాడే రాజకీయాలు చేసేదానికి ఆది గురువు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ టీడీపీ. వీళ్ళ తర్వాత ఎవరన్నా అబద్ధాలు మాట్లాడాలంటే దేశ రాజకీయాల్లో కూడా 10 సంవత్సరాలు నమ్మ పలికిచ్చారు వీళ్ళు. అమరావతి రాజధాని ఈ రోజుకి టిల్ డేట్ ఈ మూమెంట్ వరకు అమరావతి రాజధానిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయలేదనేసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే చెప్తున్నారు. కేంద్రం మీదకి ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంత దారుణమో ఇది. థ్యాంక్ యూ.